నమస్తే అన్న, అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా కువైట్ చమురు నౌకలు హార్ముజ్ జలసంధి గుండా విజయవంతంగా ప్రయాణిస్తూ ఉన్నట్లు చమురు రంగానికి చెందిన అధికారిక వర్గాలు తెలిపాయని చెప్పేసి స్థానిక మీడియాలో ఒక కథనం వచ్చింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయని కువైట్ భావిస్తూ ఉంది. శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చి జలసంధి తెరుచుకోవడంతో కువైట్ దేశంలో చమురు మార్కెట్ను పునఃప్రారంభించే ప్రక్రియ వేగవంతమైంది. ఇందులో భాగంగా చమురు కొనుగోలు చేసే వివిధ దేశాలతో క్రూడ్ ఆయిల్ విక్రయాలకు సంబంధించి సమన్వయ చర్చలు జరుగుతూ ఉన్నట్లు చమురు రంగ వర్గాలు తెలిపాయి. గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ను స్థిరత్వాన్ని కాపాడటం, చమురు మార్కెట్కు పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. మరోవైపు అంతర్జాతీయ నౌకల రాకపోకలు పునఃప్రారంభం కావడంతో రాబోయే ఒక వారంలోగా దేశ చమురు ఉత్పత్తిని రోజుకు 20 లక్షల బ్యారెళ్లకు పెంచేందుకు కువైట్ వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం అవుతుందనే అంచనాతో కువైట్ గత 20 రోజులుగా ఈ దిశగా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటూ రావడం గమనార్హం అన్నమాట. ప్రస్తుతం ఏదైనా సరే కానీ హార్ముజ్ జలసంధి మూసివేయడంతో కువైట్తో పాటు గల్ఫ్ దేశాలు కూడా వ్యాపారాలు నిలిపివేసుకొని దాదాపు 3 నుంచి 4 నెలలు మనం చూసుకుంటే కానీ వ్యాపారాలు నిలిచిపోవడంతో భారీగా నష్టాన్ని చవిచూశాయి. ఈ యొక్క యుద్ధం వల్ల నష్టపోయిన దేశాలు ఏవైనా ఉన్నాయంటే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కువైట్లోని ఎయిర్పోర్ట్ కావచ్చు, గ్యాస్ క్షేత్రాలు కావచ్చు, చమురు నిల్వలు కావచ్చు, మొత్తం అయితే దాడులు చేయడం జరిగిందనమాట. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హార్ముజ్ జలసంధి నుంచి కువైట్కు సంబంధించిన చమురు ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో విజయవంతంగా క్రాస్ చేస్తూ ఉన్నాయి. మళ్ళీ తిరిగి కువైట్ వ్యాపారం మొదలుపెట్టింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.